మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. జై జవాన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందించాల్సిందిగా ఏసీడీపీ మేడం గారిని, సారీ డిఎస్పీ గారు ప్రభాకర్ గారు, అలాగే పీడి ఎల్డిఎం సార్ గారికి పుష్పకులు ఇవ్వాల్సిందిగా రాజశ్రీ మేడం గారిని స్వాగతం పలుకుతున్నాం. మేడం ఫైజాన్ అహ్మద్ సార్ గారికి, డిడబ్ల్యూ గారికి మరియు జిల్లా ఎస్పీ ఎట్లా అంటే మన గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా వైకల్యంతో పుట్టారు. మళ్ళీ కొంతమంది యాక్సిడెంట్గా, కొంతమంది శారీరక వైకల్యంతో పుట్టడము, మరియు కూడా చాలామందికి వివిధ రకాలుగా వైకల్యం కలుగుతుంది. అయితే మనము ఈ వైకల్యాల ద్వారా ఉండి మనకు స్కూల్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దివ్యాంగులు అంటే అందరూ కూడా ప్రేమతో ఉండాలి. ఎందుకంటే వారు మనందరితో సమానం. వాళ్ళను వేరుగా ఎవరు కూడా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ మనతో కలిసి ఉన్న వాళ్ళే. అది వాళ్ళ తప్పు కాదు. దేవుడి సృష్టి అట్లా జరిగింది కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి దానికి మనం ఎప్పుడు కూడా ఆత్మన్యూనత భావంతో ఉండొద్దు. హ్యాపీగా ఉండాలి. మనం చేసిన తప్పు కాదు, అది అందరితో సమానంగా ఉండాలని కోరుతున్నాను. మరియు వీరి కోసం ఎన్నో స్కూల్స్ కూడా ఉన్నాయి. మరియు వీరికి ఉపాధి కోసం కూడా ఏఆర్ఐ వాళ్ళకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు డిఆర్డీఏ ఉంది. మన శాఖ ద్వారా అన్ని రకాల లాభాలు లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ విషయంలో అయినా, ఏ ప్రాబ్లం అయినా అందరూ మన శాఖను సంప్రదించాలని కోరుతున్నాను. డిఆర్డీఓ మేడం సంప్రదించాలి, మన డిడబ్ల్యూ గారిని సంప్రదించాలి. ఏదున్నా మనకు మన యూనియన్ అనేది ఉంది. మరి ఈ దినోత్సవం సందర్భంగా టీడీఆర్డీఓ స్టేట్ ప్రెసిడెంట్ గారు సత్య సాయన్న గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా సాదర స్వాగతం సార్. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా గౌరవనీయులైనటువంటి పెద్దలు జాయింట్ కలెక్టర్ అండ్ మరియు మన డిడబ్ల్యూ, ఎందుకంటే మనం ఎంతో అదృష్టవంతులము. జాయింట్ కలెక్టర్ గారు మన శాఖను తీసుకొని ఇన్ఛార్జిగా తీసుకొని, ఎందుకంటే మనకు జిల్లాలోని మంచి అధికారులు ఉన్నారు, మనం వినియోగించి ఉంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి జాయింట్ కలెక్టరు సార్ గారికి అందరి తరఫు నుంచి దివ్యాంగ దినోత్సవము మరియు అయ్యా మేము దివ్యాంగులము, మాకు ఎన్నో హక్కులు ఉన్నాయి.